ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆశాపాతకుడు. కాశీరాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి 2 కొడుకులు. తనకు అవసాన కాలం సమీపించగానే రాజు పెద్దవాడికి రాజ్యమిచ్చి చిన్నవాడిని సేనాధిపతిగా చేశాడు. తండ్రి తదనంతరం జ్యేష్ఠుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగినాయి. తీరా గద్దె ఎక్కే సమయాన అతడు నాకీ రాజ్యంతో పనిలేదు, తమ్ముణ్ణి ఏలుకోని అంటూ వైరాగ్యంలో పడ్డాడు. అతడు కాశీరాజ్యం విడిచిపోయి దూరాన ఉండే ఒక సామంతరాజ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక ధనికుడి ఇంట కొలువుకు కుదురుకొని కాయకష్టంతో కాలక్షేపం చేయసాగాడు. కొంతకాలానికి కాశీరాజ్యం నుంచి కొందరు ఉద్యోగులు భూములు తనిఖీ చేసి పన్నులు విధించే పని మీద ఆ రాజ్యానికి వచ్చారు. వారు ధనవంతుని ఇంటి ఉన్న రాజకుమారుని ఆనవాలు పట్టి అతని పట్ల భక్తి చూపారు. ఈ సంగతి తెలియగానే ఆ ధనవంతుడు రాజకుమారుని వద్దకు వచ్చి, కాశీరాజైన మీ తమ్ముడికి లేఖ వ్రాసి నాకు పన్నులు తగ్గేట్టు చూడవలసింది అని కోరాడు. రాజకుమారుడు అలాగే రాశాడు. కాశీరాజు ఒప్పుకున్నాడు. ఇది వెల్లడి కాగానే గ్రామస్తులు అనేక మంది వచ్చి తమకు కూడా భూమి పన్నులు తగ్గించమని రాజుగారికి వ్రాయమంటూ వేధించారు. అందరి తరపున రాజకుమారుడు విజ్ఞాపనలు రాసి కాశీరాజుకు పంపాడు. అందరికీ కోరిన ప్రకారం భూమి పన్నులు తగ్గాయి. నాటి నుంచి ప్రజలు చెల్లించవలసిన పన్నులు తెచ్చి రాజకుమారునికే చెల్లించి పుచ్చుకోమని వేడుకోసాగారు. రాజకుమారుడికి వైరాగ్యభావం పోయి మళ్ళీ రాజ్యాకాంక్ష అంకురించింది. అయితే వద్దన్న రాజ్యం ఇప్పుడెలా వస్తుంది? కనుక క్రమంగా ఒక్కొక్క సామంతరాజ్యమే వశం చేసుకుంటూ ఈ మాట తమ్ముడికి తెలుపుతూ వచ్చాడు. కాశీరాజైన అతని తమ్ముడు అన్న మాటలలో దేనికీ కాదనలేదు. తరువాత కాశీరాజ్యమే ఆక్రమిద్దామని అన్నకు ఆశ పుట్టింది. 4 పెద్దలను నియమించి రాజ్యం వశపరుస్తావా, యుద్ధం చేస్తావా అంటూ తమ్ముడికి రాయబారం పంపించాడు. నాకు నీతో యుద్ధం వద్దు, కాశీరాజ్యం నీదే, కనుక నీవే తీసుకోవడం న్యాయం అని కబురు పంపాడు తమ్ముడు. ఆ వెంటనే అన్న సింహాసనం అధిష్ఠించాడు. తమ్ముడు సేనాధిపతి పదవి అలంకరించాడు. పెద్దవాడు రాజ్యం ఆక్రమించాడే గాని ఈ ఒక్క రాజ్యంతో అతనికి తృప్తి లేకపోయింది. రాజ్యతృష్ణ మిక్కుటమైన కొద్దీ ఇంకొకటి మరొకటి ఇలా ఎన్నో రాజ్యాలు జయించి తన రాజ్యానికి చేర్చుకోసాగాడు. దేవేంద్రుడు భూలోక వ్యవహారాలన్నీ చర్చ చేస్తూ ఉండగా కాశీరాజ్యం సంగతి వచ్చింది. ఈ విషయంలో ఉపేక్షిస్తే భూలోకానికి హాని కలిగేట్టు తోచింది. అందుచేత పెద్దవాడికి బుద్ధి చెప్పాలనుకున్న దేవేంద్రుడు ఒక యువకుడి రూపంలో రాజును దర్శించి ఒక చిన్న రహస్యం చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. వెంటనే రాజు ఆ యువకుణ్ణి తన అంతఃపురంలోకి తీసుకుపోయాడు. రాజా, నా ఎరుకలో ఒకచోట 3 మహానగరాలున్నవి. అవి సమస్త సిరి సంపదలతోనూ గజ తురగ పదాతి బలాలతోనూ తొలతూగుతున్నవి. వాటిని నా శక్తి వల్ల నేనే జయించి నీకిస్తాను అంటూ ప్రోత్సహించాడు యువకుడి వేషంలో ఉన్న దేవేంద్రుడు. ఆశతో పరవశుడయ్యాడు రాజు. దేవేంద్రుడు అంతలో అదృశ్యమైపోయాడు. రాజు యువకుని కోసం వెతికాడు. కనిపించకపోయేసరికి కలవరపడ్డాడు. ముఖ్యోద్యోగులను పిలిపించి, ఇప్పుడు వచ్చినతడు నాకు 3 మహానగరాలను జయించి ఇస్తానన్నాడు, వెతికి పట్టండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి నగరమంతా గాలించారు. యువకుడి జాడలేదు. రాజుకు మతిపోయినట్టయింది. ఈ విచారం ముదిరి మనోవ్యాధిగా పరిణమించి రాజు మంచం పట్టాడు. ఎంతటి ఘనవైద్యులు వచ్చినా వ్యాధి కుదరలేదు. ఇదే సమయాన సమస్త శాస్త్రాలలోనూ ప్రవీణుడై బోధిసత్వుడు తక్షశిల నుంచి ఇంటికి వచ్చాడు. రాజు సంగతి తెలిసి కోటకు వెళ్ళి వ్యాధి నేను కుదురుస్తాను అని కబురు చేశాడు. లోపలికి రమ్మన్నాడు రాజు. మీ బాధ ఏమిటి అని అడిగాడు బోధిసత్వుడు. అప్పుడు రాజు ఆవేశంతో తనకు ఆనాడు యువకుడు 3 మహానగరాలు వాగ్దానం చేయడం దగ్గర నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పటి నుంచి నాకు ఈ జబ్బు పట్టుకుని పీడిస్తున్నది, కుదర్చగలవేమో చూడు అన్నాడు. రాజా, ఈ విధంగా మనోవేదన పడుతూ ఉంటే ఆ మహానగరాలను జయించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. సాధ్యం కాదు అన్నాడు రాజు. అందుచేత విచారపడి ఏమీ లాభం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కొంతకాలానికల్లా నశించిపోతున్నదే కదా అని అడిగాడు బోధిసత్వుడు. రాజు అవును అన్నాడు. ప్రతి జీవుడు ప్రాణం పోవడంతో
దేహాన్ని సైతం ఇక్కడ వదిలిపోవలసిందే కదా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు. ఒప్పుకున్నాడు రాజు. కనుక రాజా, 3 కాదు 30 మహానగరాలు సాధించినప్పటికీ నీవు ఎక్కువ సుఖపడేది లేదు. ఏదీ శాశ్వతం కాదు. ఆశ అనేది ఒక పెనుభూతం, దానికి అంతులేదు. ఆశకు మానవుడు లొంగినప్పుడు ఇప్పుడు నీకు పట్టుకున్నలాగే మనోవ్యాధి పట్టుకు పీడుస్తుంది. దీని పీడ తప్పించుకోవాలంటే మనసులో కలిగే కోరికలను ఒక హద్దులో ఉంచాలి, దాటనీయరాదు. చెప్పుకు సరిగ్గా సరిపడేట్టు చర్మకారుడు ఎలా చర్మం కోస్తాడో అలా జీవితంలో మనకు ఉపయోగపడేటంతవరకే కోరికలను అతిశయించనీయాలి. హద్దు దాటనిచ్చామో ఆజ్యం పోసిన అగ్నిజ్వాలలాగా కోరికలు విజృంభించి ప్రమాదకరమై జీవితాలను కబలించగలవు అని చెప్పేసరికి రాజుకు మనశ్శాంతి కలిగి క్రమంగా వ్యాధి నయమైంది. రాజు కోరికపైన బోధిసత్వుడు మరెన్నో ధర్మబోధలు చేసి జీవితాంతం వరకు దేశికుడుగా రాజ్యపాలనలో అవసరమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఇదండి ఆశాపాతకుడి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.